రాధే రాధే అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? మార్నింగ్ 4 అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్ అయింది ఆల్రెడీ లేచి. ఇడ్లీలు కూడా చేశాను. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. సో ఇప్పుడు కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ 4కి మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నాము, బట్ ఇప్పుడు నా పని అయింది. సో మీరు కూడా నాతో పాటు రండి. ఈ చిక్మంగళూరు ఏంటి అది అంతా మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇందులో ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. సో వీఆర్ గోయింగ్ టు చిక్మంగళూరు. ఇది అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంది. సో మా కార్లో వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు, అక్క బావ. సో అందరం కలిసి వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం, మా హస్బెండ్ వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. సో చూద్దాం ఎలా ఉంటుందో. మార్నింగే స్టార్ట్ అయ్యాం అంటే అక్కడ త్వరగా రీచ్ అవుతాం, లేకపోతే బెంగళూరు ట్రాఫిక్ తెలుసు కదా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్తు. నిద్రలో ఉన్నావా ఇంకా? గుడ్ మార్నింగ్ అత్తు. హాయ్. ఎక్కడ పోతున్నావు? వికాబాద్ పోదామా? వికాబాద్ పోదామా? ఎక్కడ? వికారాబాద్ పోతలే మేము చిక్మంగళూరు పోతున్నాం. ఎక్కడ పోతున్నాం? చిక్మంగళూరు. సో బ్రేక్ కోసం ఆగాం ఇక్కడ. ఇక్కడ ఎంపైర్ అని, అక్కడ కొంచెం టీ కాఫీ తాగి మళ్ళీ వెళ్తాం. వాళ్ళు చూసి నవ్వుతారు, ఎడ్డాలు వీళ్ళని అనుకుంటారు కదా. ఆడ ఇంకొక వీడియో నడుస్తుంది అని. వీడియೋ ಅವಳು ವ್ಲಾಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಳೆ. ಇವರು ಶ್ರುತಿ ಅಂತೇಳಿ, ಇವಳಿಗಂತೂ ಗುರ್ತಿಡಿತೀರಿ ನೀವು. ಇವ್ರ ವೈಫ್ ಸಿಸ್ಟರ್. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఈరోజు పప్ప నిద్రపోయలేదు. కామెడీ करतो. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, ఇలాగే ఉంటాయి కదా వ్లాగ్స్, చెప్పి ఇలాగే ఉంటాయి కదా. న్యూ మొదలైతుంది కాదు, అలా మొదలైతుంది. తెచ్చిన ఫ్రెండ్స్ 3 అయింది. ఫ్రెండ్స్ 3 అయితే నేను 3కి అలారం పెట్టిన ఫ్రెండ్స్. 3కి 15కి లేచిన ఫ్రెండ్స్. లేచి ఏం చేసిన ఫ్రెండ్ అంటే ఇడ్లీ చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ ఇడ్లీ మా హస్బెండ్ చేశాడు ఫ్రెండ్స్. సెకండ్ ఇడ్లీ నేను చేసిన ఫ్రెండ్స్. ఐసై ఫ్లో మే గడా 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 హైవే మీద చూపుతుందా? ఇగో తు పంకు ఇక్కడ రా. 9 mangoes, 9 members need to distribute one each equally, and you need to keep one mango in the same basket. Okay. కట్ చేయకూడదు. అపుట్ట ఇయ్యాలి. ఒకరికి సంపేయాలి. ఏం ఎక్కడ పోతున్నావు? మ్యాంగో కోసం కలాస్ చేస్తావా? సంపేయాలి. ట్రై చెయ్యి. నాకు రాదు. లాజిక్ పెట్టు. రీల్స్ లో ఇలా చేస్తావు కదా, లాజిక్ కావు. ఇంటి నుంచి ఇడ్లీలు తీసుకొచ్చాం కదా, అదే తిన్నాము.
టమాటో చట్నీ తీసుకురాలేదు మా అక్క, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఒకటే ఇడ్లీ తిన్నా. నేను టమాటో చట్నీ కోసమే ఇడ్లీ చేశాను, కానీ అదే తీసుకురాలేదు, నేను తినలేను. ఇప్పుడు చెన్నకేశ్వరి టెంపుల్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఆన్ ది వేని ఉంది. ఏముంటుంది తెలుసా? ఎక్కడ పోతున్నాం చెప్పు నువ్వు? చిక్కమ్మాయి కాదు, చిక్కమంగళూరు. ఏం తిన్నావు నువ్వు ఇప్పుడు? ఇడ్లీ టమాటా చట్నీ. ఇడ్లీ టమాటా చట్నీ దొరకలేదు. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ రష్ ఉంది అనుకుంటాను. पार्किंग रोड ले वो बच्चे ही आते, हिस्ट्री प्लेस है ये। स्कूल के ही बच्चे हैं। स्कूल के बच्चे टेक्स्ट बुक्स में है ना। हमें 8th में लेके आए थे 2008 में। मैं ये 12th సెంచరీ లో ఇది 12th సెంచరీలో కట్టిన టెంపుల్ అని అంటున్నారు. చూద్దాము లోపలికి వెళ్ళి ఎలా ఉందో, నాకు కూడా తెలియదు. ఇక్కడ నుంచి చిక్మగళూరు ఇంకొక 20 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో పార్కింగ్ చేయడానికి వెళ్ళాలి, వాళ్ళు వస్తున్నారు ఇంకా. అయితే ఈ టెంపుల్ 103 years పట్టిందంట టెంపుల్ బిల్డ్ చేయడానికి. అంటే ఊరికే వార్స్ అవుతున్నప్పుడు డ్యామేజ్ చేశారంట. సో మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకుంటా అట్లా 103 years పట్టింది ఈ టెంపుల్ ఫినిష్ అవ్వడానికి. సో చూద్దాం, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ టికెట్ ఏదైనా ఉందా లేదా అది కూడా నాకు ఇంకా ఐడియా లేదు. నేను కూడా వెళ్ళి చూస్తా, మీకు కూడా అప్డేట్ చేస్తా. అంద దగ్గర మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చింటే కింద కమెంట్ చేసి చెప్పండి. స్కూల్ వాళ్ళందరూ వచ్చినట్టున్నారు, స్కూల్ పిల్లలకు తీసుకొచ్చినారు. ఇక్కడ షూ స్టాండ్ ఉంది, కార్లోనే వదిలిపెట్టేసి వచ్చేస్తే బాగుండే, కానీ మర్చిపోయాము, తెలీదు. ఇక్కడ ఇడుస్తాం మనం. మొత్తం స్టోనే ఉంది చూస్తే మీరు, ఇదిగోండి ఓన్లీ స్టోన్తో బిల్డ్ చేశారు. చూసారా ఎంత పెద్దగా ఉందో? ఎంత సూపర్. 12th సెంచరీ. చాలా బాగుంది. అక్కడ ఒక వెల్ ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటారంట. హ్యూజ్ ప్లేస్ ఉంది. ఇది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుండి ఇలా వస్తే ఇక్కడ టెంపుల్ మెయిన్. ఇక్కడ మొత్తం సరౌండింగ్ మొత్తం ఇలా ఉంది. మళ్ళీ స్తంభాలు ఉన్నాయి. ఇది మెయిన్ గజస్తంభం. అక్కడ ఏదో కుండం ఉంది. ఇక్కడ వాటర్. ఇప్పుడు ఇక్కడ అలౌడ్ లేదనుకుంటాను, అందుకే లోపల ఎవరు వెళ్తలేరు.
దీని మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు. ఎంత మైనర్ వర్క్ ఉందో చూడండి ఎట్లా ఉంది. సింగిల్ స్టోన్ మధ్యకి వెళ్ళేలా హే. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. మన ఇండియాలోనే ఇంత మంచి స్కల్ప్చర్స్ ఉన్నప్పుడు మనకి ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అవసరం? చూడండి ఎంత డీటెయిల్ వర్క్ ఉంది చూడండి. చూడండి ఎంత బాగుంది. ఇగో మా బావ పైసలు వేస్తుండు దేవునికి. ఇప్పుడు మా బావ కోరుకున్నది అంతా అవుతుంది. దీని సైజ్ ఎంత ఉందంటే ఇది నా చెయ్యి ఇంత ఉంది. ఇది 3D మళ్ళీ అద్భుతం. చాలా అంటే చాలా డీటెయిల్ కార్యం ఉంది. చిన్న చిన్న దాంట్లోనే మొత్తం డీటెయిల్ వర్క్ ఉంది. వీళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చింటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్. ఎంత బాగుందంటే లిటరలీ డోంట్ హ్యావ్ ద వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ టెంపుల్. ఇలాంటి టెంపుల్ నేను ఇంతకుముందు చూడలేదు ఎప్పుడు. డిఫరెంట్ గోపురమ్స్ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బెస్ట్ లొకేషన్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ కింద దగ్గర చిన్న విగ్రహాలు అమ్ముతున్నారు. ఇవి ప్యూర్ బ్రాసే అనుకుంటా. సాలిడ్ ఉంది, మొత్తం హాలో లేదు, సాలిడ్ ఉంది. గణేశుని మూర్తి తీసుకున్నా, ఇంకా నంది. చూడండి ఎంత బాగుంది. రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. 100 రూపీస్ ఈచ్. సో డన్ విత్ ద టెంపుల్. ఇప్పుడు డైరెక్ట్ చిక్మగళూరే, అక్కడ రిసార్ట్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మాస్టర్ విజిట్. దీని ముందు ఏముంది మాతో పాటు మీరు కూడా చూడండి. చలో. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.